వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైన సాయి కృష్ణ మృతదేహం ఏమైంది, ఎక్కడుంది? ఈ రోజు వరకు కూడా సిట్ గుర్తించలేకపోయింది. 4 ఐపీఎస్ అధికారులు సిట్టులో ఉన్నప్పటికీ సిఐని, మిగిలిన 4 నిందితులను కోర్టు నుంచి తమ దగ్గరికి పిలిపించుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే పూర్తి స్థాయిలో ప్రశ్నించినప్పటికీ ఈ రోజు వరకు సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమైందనేది వెల్లడి కాలేదు. ఇందులో విశేషాలు ఏంటంటే, సాయి కృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ మధ్యలో జరగాల్సిన సంఘటనలు జరిగిపోయినాయి. ఈ నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలలో సీసీ ఫుటేజ్ లేదు. హార్డ్ డిస్కులు, సిఐ రూమ్లో ఉండాల్సినటువంటి హార్డ్ డిస్కులు పాతయి మాయమైపోయినాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చినాయి. సీసీ కెమెరాలను తీసి స్టోర్ రూమ్లో వేశారు. అయితే ఆ సీసీ కెమెరాలను ఆఫ్ చేయకుండా అక్కడ పడేశారు. ఇందువల్ల సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. ఇక హార్డ్ డిస్కులు తీసేయడం వల్ల అసలు సిస్టమ్స్లో ఎక్కడ కూడా సమాచారం అనేది లేకుండా పోయింది. ఈ సీసీ ఫుటేజీ మాయం కావటం, హార్డ్ డిస్కులు తీసేయడము, ఇంకా సాక్ష్యాలను లేకుండా చేయటానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడము, అదంతా కూడాను సిఐ నాగరాజు, ఆయన కింద ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్, తర్వాత హోంగార్డు వెంకట్రావు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రధానంగా ఈ సాక్ష్యాలను మాయం చేసే విషయంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఈ విషయాలను కోర్టుకు సిట్ దర్యాప్తు రిపోర్ట్ను అందజేసినప్పుడు ఆ రిపోర్ట్లో ఇదంతా పేర్కొన్నారు. నిజానికి ఇన్ని రోజుల్లో శవము ఎక్కడ పెట్టారనేది, ఏం చేశారనేది, ఎలా జరిగిందనేది దాదాపు తెలుసుకున్నారు. ఏం చేశారు, ఏం జరిగింది, డెడ్ బాడీ ఎక్కడికి పోయిందనేది సిట్ తేల్చలేదనే దాని మీద కొంత ఉన్నతాధికారుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఏమైనా త్వరలోనే ఈ కేసు విషయాలన్నీ బయటికి వస్తాయి. నాగరాజు ఎంత దాచిపెట్టాలని ప్రయత్నం చేసినా అది దాచే అవకాశం లేదనేది పలువురు చెప్తున్న మాట. రెండవ అంశం, రాష్ట్రంలో తుఫాన్లు వస్తే పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరం మునిగిపోయింది. ఉప్పాడ గ్రామం కొట్టుకుపోయింది. ఏ ఇల్లు కూలి సముద్రంలో కలిసిపోతుందో భయంతో బతుకుతుంటారు. దాదాపు ఈ రోజుది కాదు, దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఆటు పోట్లకు ప్రతిరోజు ఎంతో కొంత సముద్రము ముందుకు వస్తూ ఉంది. ఊరు సముద్రంలో కలిసిపోతా ఉంది. కొన్ని దేవాలయాలు కలిసిపోయినాయి, అదేవిధంగా రోడ్లు కలిసిపోయినాయి, ఇళ్ళు కలిసిపోయినాయి. ఇంకా ముందుకు వస్తూనే ఉంది సముద్రం. 2 తుఫాన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తీరం కోసుకుపోయింది. చాలా ఇళ్ళు మునిగిపోయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జియో ట్యూబ్ అనే ఒక వాల్ను నిర్మించారు. అంటే అది రాళ్లతో నిర్మించే వాల్, పూర్తి స్థాయి రాళ్లతో ఆ వాల్ను కట్టారు. అయినా కూడా ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి తుఫానుకు ఆ రాళ్లు కూడా దాదాపు సముద్రంలో కలిసిపోయినాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి, అంటే ఆయన నియోజకవర్గం కాబట్టి దీనికి ఒక కొత్త ప్రణాళిక తయారు చేశాడు. 323 కోట్లతో ఈ ప్రణాళిక తయారైంది. మద్రాసు ఐఐటి వాళ్ళు దీనికి టెక్నికల్ సపోర్ట్ అంతా అందజేస్తున్నారు. ఈ ఉప్పాడ గ్రామాన్ని మొత్తానికి రక్షణ గోడ నిర్మించడానికి ఈ 323 కోట్లు ఖర్చు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద కూడా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జియో ట్యూబ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మద్రాసు ఐఐటి వాళ్లే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ అంతా ఇచ్చారు. మరి ఈరోజు సముద్రంలో కలిసిపోయింది. రేపు ఈ గోడైనా ఉంటుందా? ఆ స్థాయిలో
టెక్నికల్గా ఆలోచించి నిర్మిస్తారా, లేదు ఇది కూడా మళ్ళీ సముద్రం పాలైపోతుందా, ఇక ఉప్పాడ మాయమైపోతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ సముద్ర తీరంలో చేపలు పట్టేవాళ్ళు, ఉప్పాడ గ్రామస్తులు, ఇలా పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఉప్పాడ గురించే వరదలు వచ్చినాయి అనన్నా, తుఫాను వచ్చిందన్నా ఆ ప్రాంతం అంతా వణికిపోతూ ఉంటుంది. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్లాన్ చేశారు. రక్షణ గోడ నిర్మించబోతున్నారు. దీన్ని అభినందించాల్సిందే. అయితే ఈ రక్షణ గోడ వాళ్లకు భవిష్యత్తులో రక్షణ కల్పిస్తుందా లేదా అనేది అది భవిష్యత్ చెప్పాలి. మూడవ అంశము, ఈ అంశానికి సంబంధించి ఎన్నికలతో ముడిపడినటువంటి బీసీ రిజర్వేషన్. బీసీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి 50% రిజర్వేషన్ ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు తన ప్రచారంలోనే బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ మేరకు ఏకసభ్య కమిషన్ను నియమించి మిశ్రా ఏకసభ్య కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ దీనికి సంబంధించి 6 నెలలుగా రాష్ట్రమంతా పర్యటించి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు అర్జీలు తీసుకొని ఆలోచించి ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదికను 14వ తేదీ అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ నివేదిక మంత్రివర్గ ఉపసంఘానికి ముందు చేరుతుంది. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఈ నివేదిక అమలు కోసం సిఫార్సు చేస్తారు. సిఫార్సు చేసిన తరువాత రాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 17 నుంచి జరగబోతుంది. అసెంబ్లీలో బిల్లుగా పెట్టి దీనిని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్రం ఆమోదం తీసుకొని చట్ట రూపంలో దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజీవ్ రంజన్ మిశ్రా ఇస్తున్న రిపోర్ట్లో మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్కడైనా కూడా వీలైనంత వరకు పెద్ద అంటే కూటమి జనాభా ఎక్కువగా బీసీలో ఉన్న ప్రాంతంలో ఈ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు ఆ బీసీలకు అక్కడ సీట్లు ఎక్కువగా ఇస్తే బాగుంటుంది అనే ప్రతిపాదనను ఈ రిపోర్ట్లో ఇచ్చింది. ఇది మంచి ప్రతిపాదనే అనే చాలా మంది నాయకుల్లో కూడా ఉంది. ఇదేంటంటే జనాభా దామాషా ప్రకారం, అంటే ఎక్కువ ఎక్కడ జనాభా ఉంటే ఆ జనాభాను దృష్టిలో ఉంచుకొని అక్కడే ఎక్కువ సీట్లు ఇచ్చేటట్టు. కానీ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నప్పుడు 50% సీట్లకు మించకుండా సీట్లు బీసీలకు ఎన్నికల్లో, రాబోయే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ త్వరలోనే ఎన్నికల కమిషన్ కూడా రెడీ అయింది. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.